మానవ సేవే మాధవ సేవ అన్నప్పుడు మరి ఇప్పుడు వచ్చిన గురువులు కానీ స్వామీజీలు కానీ లక్షల్లో కాదు కోటల్లో కూడా హోమాలు చెప్తూ యాగాలు చెప్తూ మీరు ఈ యాగం చేస్తే రాజకీయ నాయకులు అవుతారు, ఇలా చేస్తే కోటేశ్వర్లు అవుతారు అంటే హిందూ ధర్మాన్ని ఎంత కమర్షియల్ చేసేసారంటే కోట్లలో చేసేసారు. కానీ శివుడు అడిగింది ఏంటంటే ఒక దోసెడు నీళ్లు, ఒక పువ్వు, ఒక పత్రం. మరి ఎక్కడ మన హిందూ ధర్మాన్ని ఏం కాపాడుతున్నామంటే కాస్ట్లీ చేసేసి పేదవాడికి ఆఖరికి పూజ కూడా అందనివ్వకుండా చేస్తున్నామేమో. వాస్తవం మీరున్న దాంట్లో బలమైన ప్రశ్న. నలంద విశ్వవిద్యాలయం 1826-27లో అప్పట్లో అఘోరాలు చాలా తీవ్రంగా ఉండే భూమండలం మీద. ఎక్కడ అఘాయిత్యాలు జరిగినా వాళ్ళు వచ్చేసేవాళ్ళు, ఫ్రాక్షన్ ఆఫ్ డేస్లో వచ్చి న్యాయం చేసి వెళ్ళిపోయేవారు. అలాంటి సమయంలో నలంద విశ్వవిద్యాలయంలో ఒక గురువు ఏం చేసేవాడంటే అమ్మ ఒకేసారి 30,000 మంది కూర్చొని చదువుకునే స్థితిగతిలో ఆయన చెప్పేవాడు. అంటే అక్కడ నుంచి క్షేత్ర పాలకులను చేసేవాడు. అంటే ఒక్కొక్క గుడికి ఒక పాలకుడు ఉండేవాడు. అలాంటిది ఒక సినిమా బద్రీనాథ్ అనేది ఉంది, అల్లు అర్జున్ గారి హీరో. అలా ఒక నియమ నిబంధనలను పాటించి నిజమైన గురువుల దగ్గర నిజమైన శిష్యులు పెట్టేవాళ్ళు. అలా వచ్చిన వాడు ఒకటే ఏం ఆలోచిస్తాడంటే అందరినీ రక్షించాలని. అయితే ఇప్పుడు నేను మీకు చెప్తున్న ఆ విషయము వై ఇంత కమర్షియల్ అయిందనంటమ్మా, ఇక్కడ జ్ఞానం కంటే కులానికి సంబంధించిన వాళ్ళకి విద్య కావాలని గొడవ పడినప్పుడు మా వాళ్ళే వీళ్ళు, మా నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళంతా మా సెటప్ మా వాళ్ళే అన్న ఆ ఆలోచననే మీరన్న డబ్బుకు తీసుకొస్తుంది. మీ వాళ్ళని మనందరం నలుగురం మావాడైతే వేరే వాడిని మరి ఇంట్లోకి ఎలిజిబిలిటీ ఏ విధంగా ఇస్తామంటే నువ్వు ఈ ఎలిజిబిలిటీస్ వస్తే మా దాంట్లోకి రాగలుగుతావు. మత మార్పిడి ఎలా జరిగింది చూసారా తల్లి? నీకు అన్నం పెడతాం, పుస్తకాలు ఇస్తాం మన దగ్గర జరిగింది మత మార్పిడి. అది కూడా కొన్ని కులాలలో జరిగింది. అంటే నీ యొక్క బలహీనత అవతల వ్యక్తి వాడుకున్న రీతి ముఖ్యంగా చెప్తే ఇక్కడ క్రిస్టియానిటీ మారింది కూడా కారణం ఏంటంటమ్మా, వాళ్ళ దాంట్లో కలుపుకున్నారు కానీ హిందువులలో మారిన వాళ్ళు లేరు. చూడండి ఎందుకు హిందువులలో మారలేరు, ఏం చేయలేరంటమ్మా. నేనేం చెప్పేదంటే నీ రక్తం అనేది నీ తల్లిదండ్రులు నీకు ఇచ్చిన ఒక విషయ సంపుటి, దాన్ని నువ్వు మార్చుకున్నావంటే నీ తల్లిదండ్రుల విషయంలో తప్పు చేసిన వాడు. అంటే ఇది భగవంతుడు ఇచ్చిన ఆస్కారం. కమర్షియల్ ఎందుకైందంటే అమ్మ ఇక్కడ కొన్ని వేద గ్రంథాలని మనం కాల్చేసుకున్నాం. కాల్చింది ఎవరు తెలుసా తల్లి? కొంతమంది మేధావులు. ఓహో ఈ తప్పు చేస్తే ఈ శిక్షలు వేస్తారా, ఈ శిక్షల పేపర్ చింపేస్తే, ఈ పుస్తకాన్ని కాల్చేస్తే అన్నప్పుడు దాన్ని చదివే వాళ్ళ దగ్గర విషయ వివరణని కోలోజ్ చేసేసి అక్కడ చాప్టరే లేకుండా చేసేసారు. అలా చేసింది కూడా రాసింది మన దగ్గర నలంద విశ్వవిద్యాలయం. అందుకే అంటున్నా, అలా 30,000 గ్రంథాలని కాల్చేశారమ్మ. 30,000 గ్రంథాలను కాల్చేసిన దాంట్లో అన్ని సత్యమైన విషయాలే కాల్చేశారు, అంతకుమించి ఏం లేవు. ఈ సత్యమైన విషయాలు చెప్పేటోడు లేడు ఇప్పుడు. అయితే అది ఉన్న కొద్ది విషయాలలోనే వీళ్ళు రాసుకున్న గ్రంథాలు చెప్పడానికనే కాస్ట్. అంటే ఎందుకు చెప్పాలి? మీరు ఒక మంత్ర ఉచ్చారణ, ఒక యాగమో, ఒక మంత్రమో, లేకపోతే ఒక ఏదన్నా ఒక యోగాని మేము సంపాదించడం చేసేదానికి ఎందుకు కాస్ట్ అయిందంటే అమ్మ ఇక్కడ నీవు బలహీన వర్గాలకు సంబంధించిన వాడివి, మేము దైవ ఆధీనంలో ఉంటున్నాము అని చెప్పిన ఆ ప్రక్రియని డబ్బు. అంటే ఇక్కడ సొంత లాభం అనేది మొదలైందంటే కదా. సొంత లాభానికి అలా పూజలు చేసి బాగుపడిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, కానీ అలా పూజలు చేసిన తర్వాత కూడా నష్టపోయే వాళ్ళు వందల్లో ఉంటారు. అంటే కారణ జన్ముడు చేత కారణం చేత నువ్వు పూజ చేయబడినప్పుడు ఏ కారణం లేకుండా ఏది ఆశించకుండా చేసినప్పుడే కదా పరమాత్ముడు 3 కన్నులు తీసి నిన్ను ఆశీర్వదిస్తాడు. మరి నువ్వు 1,00,000 పెట్టావు, దాని ఖర్చు 10,000 అయితే 10,000 తీసుకుంటే పుణ్యం. 1,00,000 తీసుకున్నావంటే 90,000 నీ 90 నరాలను ఎలా లాగి వదులుతాడు. తాతలు ముత్తాతలు మళ్ళీ పుట్టించి వంశంలో కాళ్ళు నడుస్తుంటే నీళ్లు పోసినా తాగకుండా అసలు ఎందుకు పుట్టారు ఈ జన్మ, ఎందుకు ఇన్ని కోట్లు ఇంత ఆస్తి ఉన్నా మాకు నిద్ర రావట్లేదు, మనశ్శాంతి లేదు అన్నవన్నీ ఇవన్నీ తల్లి. డబ్బు సంపాదించడం ప్రత్యేకత కాదు ఇక్కడ. మనశ్శాంతిని సంపాదించాలంటే పుణ్యమితోనే సాధ్యం. ఒకసారి భవతి భిక్షాంతి రోడ్డు మీద కూర్చొని అడగగలమా? అడగలేముగా తల్లి. అది అడిగిన రోజు అంటే భౌతిక భిక్షాన్ని అందరూ అడగాలన్నట్లేదు. అది ఎవరైతే అహం లేకుండా ముందుకు వెళ్తారో ఆ రోజు మీరన్న ఈ కమర్షియాలిటీస్ అన్నీ తగ్గిపోతాయి. ఒక యాగం అనేది ఏం తెలుసా తల్లి? నువ్వు డబ్బులు పెట్టి చేసినా డబ్బులు పెట్టకుండా చేసినా యాగ ఫలితం మాత్రం ఆ ఊరంతా వచ్చేస్తుంది. ఇక్కడ ఊరంతా యాగ ఫలితం రాకూడదు, ఆ 4 గోడల మధ్యలో ఆ వంశమే చేయాలి. అలా చేయడం అనేది కమర్షియల్ అయిపోయింది. అప్పట్లో ఒకే రాజు ఒక 20-30 ఊర్లకి ఈయన చెప్పిందే శాసనం. ఇక్కడ ఏమైంది? ఎవరింటికి వాళ్ళు రాజులు కదా, అందుకని ఇన్ని యాగాలకి ఖర్చు అవుతుంది. ఒకప్పుడు ఒకే రాజు దగ్గరికి అందరం చందాలో లేకపోతే అందరం 10 రూపాయలు లేకపోతే ఇంకేదో బియ్యం బస్తాలో అప్పట్లో అన్ని తీసుకువేసి ఇంత చేసేవాళ్ళం. ఇప్పుడు నీ ఇంటికి నీవే రాజు కాబట్టి నీ ఉన్నది లేని అప్పులు అన్నీ చేసేసి నువ్వే చేసుకోవాలి, ఇన్సూరెన్స్ రూపంలో పే చేయాలి. కాబట్టి ఏంటంటమ్మా ఇక్కడ మీరు ఒక మన ధర్మ సంపుటిలో అడిగిన ప్రశ్న ఏంటంటమ్మా, ఇంత కమర్షియల్గా గాడడం గల కారణం నీ బలహీనత. నీ ఇంటి ఇలవెల్పులని నీ కులదైవాన్ని నువ్వు పూజించకుండా ఏదో మతాన్ని నమ్మేసేసో లేకపోతే ఎవరినో నమ్మేసేసి ముందుకు పోయినప్పుడు
నీ ఇలవెల్పులో నీ కులదైవం ఎవరో నీకు తెలియనప్పుడు, నీ ఇంటి దైవాన్ని నువ్వు పూజించినప్పుడు ఎవరు నీకు గౌరవం ఇస్తారమ్మా? గౌరవం ఇవ్వగలరా? అసలు ఇలవెల్పులు అంటే సగం మందికి తెలియదు ఇక్కడ, కులదైవం అంటే సగం మందికి తెలియదు ఇక్కడ. కులదైవం అనేవాళ్ళు ఈ యొక్క పురుషుల నుంచి వస్తారు, అంటే నీ భర్త నుంచి వస్తారు. ఈ ఇలవెలుగులు వచ్చేసి కోడల నుంచి వస్తారు. ఇలా ఉన్న సంపుటిని ముక్కోటి దేవతలని నా తండ్రి ముక్కట్టి పెట్టాడమ్మా. గడప గడపకు ఒక దేవతని, నా దగ్గరికి అందరూ చేరలేరు కాబట్టి కడపలోనే ఉన్నారు మీ యొక్క కులదైవాలు ఇలవెల్పులని చూసుకోండి అని పెడితే, మనము చిన్న చిన్న నిర్ణయాలకి ఇల్లు సంసారం అంతా వదిలిపెట్టి 5 లక్షల ప్యాకేజ్ అని ఏదో ఊరికి వచ్చేసి ఇక్కడ బతికిన దగ్గర ఏం కోల్పోతారు తెలుసా అమ్మా? సెక్యూరిటీ. హాస్పిటల్కి వెళ్తావు నువ్వు, కానీ 10 మంది నీతో పాటు ఉన్న ఆ ధైర్యానికి నీ దగ్గర 10 లక్షలు కూడా ధైర్యం తేడా లేదా తల్లి? స్థానబలం చాలా ముఖ్యమైనది. ఈ స్థానబలం కోల్పోవద్దు అంటున్నా నేను. ఈరోజు బంగ్లాదేశ్లో నా తల్లిల పరిస్థితి వచ్చింది అదే భారతదేశంలో ఉంటే స్థానబలాన్ని కోల్పోయే వాళ్ళమా? ఇప్పుడు నేను పోయి అక్కడ ఏం న్యాయం చేయలేను, ఎందుకంటే అది నాది కాదు. నాది అనేది ఇక్కడ నిర్ణయించుకున్నది. ఇక్కడ నువ్వు ఉండు కొట్లాడు, ఎవరో ఒకళ్ళైతే రెస్పాండ్ అవుతారుగా 10 మందిలో. అందరు కాకుండా 30 ఏళ్ళ నుంచి ఉన్నారయ్యా వాళ్ళు ఇక్కడ అని చెప్పేసి ఒకడొచ్చి కొట్లాడతాడు కదా. నువ్వు 30 అంతస్తులో ఉన్నావు, నిన్న వాచ్మెన్ కూడా గుర్తుపట్టాడు. ఎందుకమ్మా ఆ జీవితం? మీరే ఆలోచించారు. పోయాం మనం హంగు హరబాటంకి. వాస్తవం అవి మారాలి అని అంటే అన్నీ మళ్ళీ పూర్వ వేగం తీసుకొచ్చుకోవాలి. గత 100 సంవత్సరాల్లో జరిగిన కాగితాలే చదువుకున్నాం, కానీ కొత్త కాగితాలు చదవలే మనం. మరి ఎప్పుడు రాయాలి? ఇంకా చదవనే లేదు, ఇంకా రాయాలి. ఎప్పుడు చదవాలి? ఇకనైనా రాయాలమ్మా అవి. ఇంకా చెప్పండి.